పేషెంట్స్ తర్వాత అదే తరపు నుంచి అడుగుదాం కానీ అనుకుంటున్నాను. కంటిన్యూ చేద్దాం. శివపార్వతి గారు ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్ట్, ఒకసారి ఒక్క నిమిషం. ఎందుకంటే మౌనిక గారు ఆవిడ చిల్డ్రన్ హాస్పిటల్ ఐసీ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. కొంచెం ఆవిడ మన టెక్నికల్ కలవలేకపోతున్నారు. ప్రజెంట్ లైవ్లోకి వచ్చారు. నమస్తే మౌనిక గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక నుంచి మీకోసం మేము ట్రై చేస్తాం, ఎందుకంటే మీకు ముందుగా మీకు అంతర్జాతీయ నర్సు దినోత్సవ శుభాకాంక్షలు మేడం, మా ప్రైమ్ లైన్ తరపు నుంచి, అందరి తరపు నుంచి. ఎస్, మీ సిగ్నల్ కొంచెం లేనట్టుంది మేడం, సిగ్నల్ పూరుకున్నట్టుంది, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతోంది. ఎందుకంటే మీరు అందరూ ఈవేళ తెలుగు రాష్ట్రాల నర్సులు అందరి తరపున మీరు ఇనిషియేట్ తీసుకోవాలి. మీ ప్రాబ్లమ్స్ ఏంటో ప్రైమ్ లైన్ వేదికగా చెప్తే ఆ ప్రాబ్లమ్స్ కూడా అసలు ఏమున్నాయి, వాటి పరిష్కార దిశగా కూడా మా వంతు ప్రయత్నంగా మేము చేద్దామని. ఓకే సార్, థ్యాంక్ యూ. మా తరపున మేము కూడా మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. నేను ఎన్ఐసి అంటే మా ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మేము హిమాంచి చిల్డ్రన్స్ హాస్పిటల్. మా దగ్గర ఏంటంటే మేము వర్క్ చేసేటప్పుడు చిన్న పిల్లల్ని మా సొంత పిల్లల లెక్క ట్రీట్ చేస్తాం సార్. సో అందులో చాలా మంది కొందరు గుడ్ గా తీసుకుంటారు, కొందరు బ్యాడ్ గా తీసుకుంటారు. సో అది వాళ్ళ పర్పస్. మేమైతే పిల్లల్ని ఓన్ గా మా బర్త్ అంటే మేమే బర్త్ ఇచ్చిన వాళ్ళలాగా సొంత తల్లిదండ్రులు లెక్క చూసుకుంటాం. ఇందులో మా సిచ్యువేషన్ ఏంటంటే మేము ఇక్కడ చేసే వాతావరణంలో కొన్నిసార్లు మాకు కరెక్ట్ గా ఉండదు సార్ అన్ని. అంటే ఈ వాతావరణం కొన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు, కొన్ని ఉండవు, అయినా కానీ మేము సర్దుకుంటూ పోతాం కదా. సో నేను గవర్నమెంట్ కి అంటే చెప్పుకునేది ఏంటంటే మా లాంటి వాళ్ళకి కొంచెం కరెక్ట్ గా మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తారేమో అని అనుకుంటున్నాం. నైట్ డ్యూటీలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. కరెక్ట్ అంటే స్టాఫ్ ఉండరు, నెక్స్ట్ మాకు కావాల్సిన సదుపాయాలు ఉండవు, అన్ని అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేయం సార్. మా పర్పస్ లో మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటాం. అంటే ఏ పేషెంట్ అయినా సరే మా ఇంట్లో వాళ్ళలానే ట్రీట్ చేస్తాం. అందులో చాలా మంది మమ్మల్ని కొంచెం అంటే మా ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేయడం కానీ, ఇంకొందరు కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం అట్లాంటివి చేస్తారు. ఇలాంటివి చేయకుండా ఇంకా మా తరపున అంటే మా లాంటి వర్కర్స్ కి కానీ మా సిస్టర్స్ కి కానీ మాకు చాలా హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్. డెఫినెట్ గా. అంటే మౌనిక గారు, ఎస్, మీరు డెఫినెట్ గా చాలా ప్యూర్ హార్ట్ తో చేస్తారు. ఎందుకంటే మీ సేవలకు మీకు మీ ఓపిక, మీ సరైన సంబంధించి సిస్టర్స్ గా అందరూ కూడా భావించి మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు అన్నట్టుగా కొంతమంది ఉంటారు, కొంతమంది రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది అలాంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు మీరు చెప్పారు ఇందాక, అంటే మీరు చెప్తూ మాకు కొంచెం అంటే మీకు ఈ కొరత ఎక్కువ ఉంటుందండి, అంటే తగ్గ నర్సులు లేరనుకోవచ్చా మనం? సార్ అంటే ఇప్పుడు మీకు డ్యూటీస్ ఎలా ఉంటాయండి? జనరల్గా మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఎన్ని అవర్స్ ఉంటుంది, ఒకవేళ ఇన్ కేసు రాకపోతే మరి మీరు కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆ స్థాయిలో అసలు ఉన్నారా మనకి అందుబాటులో? ఇప్పుడు నర్సుల కొరత అనేది మనకు తీరింది అనుకోవచ్చా? లేదు సార్, అలా టైంలో ఏమనుకో. కొన్నిసార్లు మేము చేస్తున్న వాళ్ళే ఎక్కువగా రిపీట్ గా చేయడం, నెక్స్ట్ వాళ్ళకి హెల్త్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా పేషెంట్ గురించి ఆలోచించి ఎక్కువగా చేయడం, కానీ మాకు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం రాకపోవడం అనేది చాలా కష్టమైన పని సార్. ఎందుకంటే మేము 24 hours చేస్తూ ఉన్న ఇందులో మా హెల్త్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, అలాంటివన్నీ అన్నిటిని చూసుకుంటూ విత్ పేషెంట్ వాళ్ళకి మేము వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, దానివల్ల కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. అయినా కానీ అది మేము బయట పెట్టుకోకుండా పేషెంట్ వాళ్ళని ఎక్కువ కేర్ గా చూసుకుంటాం. సో దీనికి మాకు ఏదైనా హెల్ప్ఫుల్ గా కావాలని నేను అనుకుంటున్నాను. అదే మేము మాట్లాడుకునేది కూడా ఇప్పుడు అదే మౌనిక గారు. ఎందుకంటే చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు హెల్త్ పరంగా కూడా చాలా కేర్ తీసుకోవాలి. అంటే ఎలాంటి ఇష్యూస్ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి హెల్త్ పరంగా? హెల్త్ పరంగా అంటే మాకు కరెక్ట్ టైంకి ఫుడ్ కానీ, అదే టైంకి వాటర్, అలాంటివన్నీ మాకు చాలా తక్కువ ఉంటాయి సార్. మేము కరెక్ట్ గా ఫుడ్ తీసుకునే టైంకి ఏదో కేసు రావడం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మాకు కరెక్ట్ గా స్టాఫ్ ఉండాలి. కరెక్ట్ గా స్టాఫ్ ఉండి వాళ్ళకి తగినట్టుగా సదుపాయాలు అన్ని ఉంటాయి కూడా మేము ఇంట్లో ఎట్లా అయితే ఫ్రీగా వర్క్ చేసుకుంటాం అంతకంటే ఎక్కువగా ఇంకా చాలా బాగా వర్క్ చేసుకుంటామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్టాఫ్ కి వాల్యూ లేకుండా పోతుంది సార్. మెయిన్ గా మా వాళ్ళకి ఎక్కువ కూడా అటెండర్స్ పరంగా కూడా మాకు అంతగా వాల్యూ లేకుండా కొందరు మాత్రమే ట్రీట్ చేస్తారు బాగా, చాలా చులకనగా చూడడం, చాలా రూడ్ గా మాట్లాడడం, అట్లాంటివి చేస్తారు. ఇలాంటివన్నీ కాకుండా మేము ఎలా ఉంటామో మాకు అంత కంఫర్ట్ గా ఉంటే కూడా మేము ఇంకా బాగా వర్క్ అంటే
ఆ టైంలో కూడా పేషెంట్ వాళ్ళు మాకు కంఫర్ట్ గా ఉండి హెల్ప్ చేస్తూ మా పరంగా వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తూ ఉంటే మాకు కూడా అలాంటి బాధలు ఏం లేకుండా కొంచెం కంఫర్ట్ గా వర్క్ చేసుకుంటాం సార్. రైట్ మౌనిక గారు, మళ్ళీ మీతో పాటు ఇంటరాక్ట్ అవుతాను. ప్రస్తుతం మనకు ఒక బ్రేకింగ్ అవుతుంది, బిగ్ బ్రేకింగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధం ఆపనని తెలిపారు. కాల్పుల విరమణ కోసం ఇరు దేశాల మధ్య ఒత్తిడి చేస్తారన్నారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న అంటే చాలా చిన్న చిన్న బేబీస్ 600-700 గ్రాములు ఎక్కువ కూడా మేము ఇంకా బాగా వర్క్ చేసుకోవాలి. అంటే ఆ టైంలో కూడా పేషెంట్ వాళ్ళు మాకు కంఫర్ట్ గా ఉండి హెల్ప్ చేస్తూ మా పరంగా వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తూ ఉంటే మాకు కూడా అలాంటి బాధలు ఏం లేకుండా కొంచెం కంఫర్ట్ గా వర్క్ చేసుకుంటాం సార్.